అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుష్మిత. నేను ఊపిరితిత్తుల వైద్య నిపుణురాలిని. ఈరోజు మనం ఈ చలికాలంలో అందరినీ కామన్ గా ఎఫెక్ట్ చేసే ఆస్మా గురించి తెలుసుకుందాం. యూజువల్ గా చలికాలం వచ్చిన వెంటనే చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. కామన్ గా సీజనల్ వేరియేషన్ తో, అంటే చలికాలంలో వర్షం పడినప్పుడు ఎక్కువగా దగ్గు రావడము, తుమ్ములు రావడము, ఆయాసం రావడము, అలాగే పిల్లికూటల్లాగా రావడము, ఇవన్నీ మనం కామన్ గా చూస్తూ ఉంటాం. ముఖ్యమైన కారణం ఇలా రావడానికి ఆస్మా అన్నమాట. ఇది మనం చిన్నపిల్లల్లో చూస్తుంటాము, పెద్దవాళ్ళలో చూస్తూ ఉంటాము. ఇది పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఏ ఏజ్ లో అయినా వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల నుంచి, చిన్నతనం నుంచి వ్యాధి కానీ ఉన్నట్లయితే దాన్ని చైల్డ్హుడ్ ఆన్సెట్ ఆస్మా అంటాము. అదే కొంతమందికి చిన్నప్పుడు ఈ ఆస్మా లక్షణాలు లేకుండా 35 ఏళ్ల వయసులో కూడా కొంతమందికి ఆస్మా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని అడల్ట్ ఆన్సెట్ ఆస్మా అంటాము. కాబట్టి చిన్న వయసులో లేదు కాబట్టి ఫర్దర్ నాకు ఆస్మా రాదు అనే ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఆస్మా డెవలప్ అవ్వడానికి కారణము జన్యుపరమైన కారణాలు, జెనెటిక్ టెండెన్సీ వల్ల కావచ్చు, అలాగే ఎన్విరాన్మెంటల్ కాజెస్, అంటే మన చుట్టూ ఎన్విరాన్మెంట్ లో జరిగే మార్పిడి వల్ల కావచ్చు. యూజువల్ గా ఈ ఆస్మా ఎందువల్ల డెవలప్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, మన కంట్లో ఒక చిన్న నలుసు పడిందంటే మన కన్ను వెంటనే ఎర్రగా అవడము, దాంట్లో నీళ్లు కారడము, కన్ను వాపు ఏర్పడము జరుగుతుంది. అది మన అందరికీ తెలిసిందే. అదే విధంగా మన ఊపిరితిత్తుల్లో కూడా మనకు పడంది ఏదైనా మనం పీల్చినప్పుడు, మన ఊపిరితిత్తులు వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఊపిరితిత్తుల లోపల ఉండే మ్యూకోజా, అంటే పల్చని పొర మీద వాపులాగా ఏర్పడము, ఎర్రగా మారడము జరుగుతుంది. ఈ పొరలో ఉండే గ్రంథాలు వాటి యొక్క సెక్రిషన్స్ ని ఎక్కువ చేయడం వల్ల గల్ల ఎక్కువగా ఏర్పడము, ఆ గల్ల గొంతు దగ్గర ఇరుక్కున్నట్టు ఉండడము, పొద్దున్నే ఎక్కువ శాతం తెల్లటి గల్ల ఉమ్మేయవలసిన అవసరం పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ శ్వాసనాళాలకు సంబంధించిన కండరాలు కూడా గట్టిగా బిగుసుకుపోవడం వల్ల గాలి తీసుకోవడం ఇబ్బందిగా మారుతూ ఉంటుంది. దీనివల్ల పిల్లి కూతల్లాగా కుయికుయని శబ్దం రావడం ఈ ఆస్మాలో యూజువల్ గా చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ దగ్గు, పిల్లి కూతలు, ఆయాసము ఇట్లాంటి లక్షణాలు ఉంటే వీటిని నెగ్లెక్ట్ చేయకుండా ఈ ఆస్మా లక్షణాలు ఏమన్నా ఉన్నాయా అనేది మనం చెక్ చేసుకోవడం అవసరం. దీన్ని చెక్ చేయడం కోసము మనం పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, అంటే పిఎఫ్టి అనేది ఒక టెస్ట్ చేస్తాం. అలాగే ఎక్స్రే తీయడం ద్వారా కూడా ఏమైనా ఇన్ఫెక్షన్, బ్రాంకైటిస్ లక్షణాలు ఉన్నాయా కూడా తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఆస్మా జస్ట్ అలర్జీ మేలే అని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలా నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అలా నెగ్లెక్ట్ చేసే కొద్దీ లోపల ఊపిరితిత్తుల్లో వాపు పెరిగి అది సిఓపిడిగా మారే అవకాశం ఉంటుంది. స్టార్టింగ్ లోనే ఈ ఆస్మాని కానీ ట్రీట్ చేసుకున్నట్లయితే అది రివర్సిబుల్ డిజీజ్, అంటే మనం మందులు వాడితే ఉన్న డిజీజ్ మళ్ళీ రివర్స్ అయిపోయి నార్మల్ స్టేజ్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే జబ్బు కొనసాగితే అది క్రానిక్ బ్రాంకైటిస్ గా మారేదానికి అవకాశం ఉంటుంది. యూజువల్ గా ఈ ఆస్మాకి మనం ఇన్హేలర్ థెరపీ అని వాడతాం. దీంట్లో చాలా రకాల ఇన్హేలర్స్ ఉంటాయి. చాలా మంది తలనొప్పికి జెండు బాంబు వాడినట్టు ఒకే రకమైన ఇన్హేలర్ ని వాడుతూ ఉంటారు. కానీ ఇన్హేలర్స్ లో ప్రివెంటర్స్ అని, అలాగే మెయింటెనెన్స్ థెరపీకి వాడే వాటిని ప్రివెంటర్స్ అంటారు. అలాగే అక్యూట్ ఆస్మా వచ్చినప్పుడు వాడే వాటిని రిలీవర్స్ అంటారు. సో రిలీవర్స్ వాడవలసిన ప్లేస్ లో ఈ ప్రివెంటర్స్ ని వాడడం, ప్రివెంటర్స్ వాడవలసిన ప్లేస్ లో ఈ రిలీవర్స్ ని వాడటం వల్ల కరెక్ట్ మెడికేషన్ వెళ్ళకపోవడం వల్ల కూడా ఈ ఆస్మా కంట్రోల్లో ఉండకుండా దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకవేళ ఈ ఆస్మా లక్షణాలు కానీ ఎక్కువైతే లోపల చెడుగాలి పేరుకుపోవడం, మనిషి స్పృహశాతం తగ్గడము, ఆయాసం ఎక్కువ అవ్వడము, దానివల్ల కాళ్ళవాపులు ఏర్పడము, ఇలాంటి లక్షణాలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్ లో కూడా ఈ ఆస్మా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇలా ప్రెగ్నెన్సీలో కొంతమందికి న్యూ ఆన్సెట్ ఆస్మా డెవలప్ అవ్వచ్చు. అలాంటప్పుడు కూడా కరెక్ట్ గా ట్రీట్ చేసుకోనట్లయితే పుట్టబోయే బిడ్డ మీద కూడా ఎఫెక్ట్ ఉండేదానికి అవకాశం. ఆల్రెడీ దెబ్బతిన్న ఊపిరితిత్తుల్లో, ఇట్లా ఆస్మా ఉన్న ఊపిరితిత్తుల్లో గల్ల పేరుకుపోవడము, ఎక్కువ దగ్గు ఉన్న కారణంగా అదర్ ఇన్ఫెక్షన్స్, అంటే న్యూమోనియా లాంటి లక్షణాలు, వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఫ్లూ కానీ, స్వైన్ ఫ్లూ కానీ, లేదంటే ఈ కోవిడ్ కానీ, ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఆస్మా పేషెంట్స్ కి ఎక్కువ ఉంటాయి. వాటి నుంచి పక్కన వాళ్ళకి కూడా దగ్గు వల్ల స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ ఆస్మాని సత్వరంగా జబ్బుని డయాగ్నోస్ చేసుకుని దాన్ని ట్రీట్ చేసుకున్నట్లయితే అదర్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియా లాంటి లక్షణాలు ఇవి కూడా వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి కరెక్ట్ టైమ్లీగా కరెక్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ ఆస్మాకి ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం. దీనికి ఏవైతే రిక్వైర్డ్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయో అవి చేసుకొని దాని ద్వారా జబ్బుని నిర్ధారించుకోవచ్చు. ఈ జబ్బు యొక్క ట్రీట్మెంట్ కానీ, డయాగ్నోసిస్ కానీ కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్, దీనికి ఎక్స్క్లూజివ్ ట్రీట్మెంట్ మన హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్లో అవైలబిలిటీలో ఉంది.